ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. అడ్డంగా బుక్ అయిపోయిన బిగ్ బాస్, అడ్డదిడ్డంగా బుక్ అయిపోయిన బూతు బాస్. ఏమైందిరా? తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 పైన తెలంగాణ గజ్బెల్కి సంబంధించిన కొంతమంది హైదరాబాద్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. సంస్కృతి సంప్రదాయాలని ఈ బిగ్ బాస్ షో మంటగలుపుతా ఉంది. నా దందా అంతా ఇది వ్యాపారం. రియాలిటీ షో పేరుతో అశ్లీలతని ప్రజలపైన బలవంతంగా రుద్దేస్తూ ఉన్నారు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? అసభ్యకరమైన భంగిమలు, ముద్దులు, హగ్గులతో బిగ్ బాస్ కంటెస్టెంట్లు బూతుని జనం పైన రుద్దేస్తూ ఉన్నారు అని కొంతమంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. ఒక కుటుంబంతో చూసే ప్రసక్తి లేదు. పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. ఎవరినో సంసారాలు ఖరాబ్ చేసిన వాళ్ళు వచ్చి అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంటే అది రామ్ బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే అర్హత కావాలా? తర్వాత నువ్వేం అడగబోతున్నావో నాకు బాగా అర్థమైపోయింది. ఏ రకమైన అర్హత కావాలి? ఖచ్చితంగా నువ్వు తిట్టు, బూతులు తిట్టు, అప్పుడు నీకు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి అర్హత ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయి, నువ్వు బిగ్ బాస్ కి అర్హుడివి. ఇదంతా పక్కన పెడితే అక్రమ సంబంధాలు పెట్టుకో. నువ్వు బిగ్ బాస్ కి అర్హురాలివి. కుటుంబాల్ని చీల్చు, చెండాడు, విచ్చిన పరిస్థితి తీసుకురా, నువ్వు బిగ్ బాస్ కి అర్హురాలివి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? దివ్వెల మాధురి ఆవిడ బిగ్ బాస్ కి వెళ్లే ముందు వీడియో రిలీజ్ చేసిన దాంట్లో నేను మీ దువ్వాడ మాధురి అంటుంది. ఏ రకంగా దువ్వాడ మాధురి నువ్వు? ఏంటో గాడి సూపు చెప్పు. చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి. ఏదో మహిళా స్ఫూర్తి, మహిళల్లో ఇంతకంటే గొప్ప మనిషి లేదు. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. దివ్వెల మాధురి నుంచి మహిళ లేదు అన్నట్టు గర్వంగా లోపలికి వెళ్తుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, అతను తో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల నువ్వు ఫేమస్ అయ్యావు. మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. అక్రమ సంబంధాలు పెట్టుకునే పైన లోపలికి వెళ్ళి రంకిలేటాలు, అరవటాలు, చిచ్చులు పెట్టడాలు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటాలు, ఇవన్నీ రోజు చూసేవేనమ్మా మనమే అవి. ఇలాంటి అక్రమ సంబంధాలు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. నీచమైన పరిస్థితిలో ఉన్న వీళ్ళందరూ సమాజానికి ఆదర్శనీయులా? మీ బతుకులు చెడా, బతుకులా నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఇంతకు మించిన గొప్ప మహిళ దొరకలేదా బిగ్ బాస్ కి? కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.